ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? శివాలయంలో హరికథలు చెప్తున్నారంటే వెళ్ళి అదంత ఇంట్రెస్టింగ్ గా లేదని పక్క థియేటర్లో ప్రేమించుకున్నారు ఆ సినిమాకి వెళ్ళాను. 9 o'clock మనం అక్కడ ఉండాలంటే 9 o'clock ఇక్కడి నుంచి బయలుదేరాలి. అంటే 8:50 కింద ఉండాలి. అంటే 8:45 లిఫ్ట్ లో ఉండాలి. మేము అలా ఉండాలి అంటే మీరు ఇప్పుడు మమ్మల్ని వదిలే. ఎరా నన్ను ఎప్పుడు జిమ్ లో చూడలేదా? చూడలేదు. నేను రాలేదు. మాట్లాడుకుందాం. నేను కాఫీ తాగను. నాకు టీ అంటే అలర్జీ. పాలంటే అసహ్యం. చిన్నప్పుడు మా అమ్మ దగ్గర కూడా పాలు తాగలేదు. ఓకే, డబ్బా పాలా? మా కంపెనీకి జీతాలు పెరిగినాయి. మై డియర్ స్టూడెంట్స్, ప్రియమైన విద్యార్థులారా, అనురాగ దేవతలారా. దేవతలు దెయ్యాలు అని నేను అన్నానా? లైట్ గా ఇంప్రూవైజ్ చేశాను సార్. మక్కికి మక్కి దించు, అనువదించు. అలాగే సార్. టుడే ఈ దినం అవర్ కాలేజ్ డే, మన కళాశాల దినం. యు నో నాట్ ఓల్ ఓల్ బొక్క కాదు, బొక్క. నీకు ఉద్యోగం కంటే క్రమశిక్షణ చాలా అవసరం. అవును అంకుల్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. సార్ కాఫీ సార్. ఏరా నువ్వేమన్నా సౌందర్య అనుకున్నావా, ఐశ్వర్యరాయ్ అనుకున్నావా? పొద్దున ఏదో వేసుకుని ఆడబెట్టు. అక్క వచ్చేసావా? ఏదో చుట్టం చూపుకి పిలిచానక్క, ఆ మాత్రానికి వచ్చేస్తావా? అంత ప్రేమ ఏంటక్క నాపై నీకు? ఏంట్రై తెచ్చావు? అకౌంట్స్ చేద్దామని. ఇది అకౌంట్స్ పుస్తకం కాదురా, టెలిఫోన్ డైరెక్టరీ. అర్థమైందా? ఏం పుస్తకం? టెలిఫోన్ డైరెక్టర్. కాళ్ళకు పట్టీలు, వేళ్లకు మట్టిలు, లంగా, ఓణి, చీర, జాకెట్. ఇది కాదు రాడదంటే మనసు ఉంటుంది. ఆ మనసు ఒకరిని కోరుకుంటుంది, ఆ కోరుకున్న వాడితోనే గోగించుకుంటుంది. అంతేగాని బయలుదేరాం బాబు. వద్దండి, ఇంకా సేపు ట్రైన్ వెళ్ళిపోయి అందరం కూర్చొని ప్యాక్ ఆడుకుందామే. బయలుదేరండి. నీకు ఉద్యోగం కంటే క్రమశిక్షణ చాలా అవసరం. అవును అంకుల్. మీ ఊళ్ళో తెలివితేటలు ఇక్కడ వాడకు. నాన్న తమరికి జపాన్ భాష కూడా వచ్చా? మరి జపాన్ భాషలో కిడ్నీని ఏమంటారు నాన్న? అతను తురితే ఏంటే? అతన్న తొర్రెట్టే తొట్టిలో కొడితే. మా వాళ్ళే కదా ఇప్పుడు ఏమొచ్చి నవ్విస్తుందంట. చిన్నారి పెళ్లి కూతురు. చూడండి అబ్బాయి ఏం జరుగుతుందా. షాప్ కి వెళ్దాం, కొత్త టైర్ కొందాం, వేసుకొని పండగ చేసుకో. కొని పెట్టిన టైర్ రాదా, అది పోతే నా గుడ్డాగిపోతా. షీఈ్ మై వైఫ్ ఆల్డా. డాల్డానా? డాల్డా కాదు, ఆల్డా. ALDA. కొంచెం బొద్దుగా ఉంటుంది, ఏమనుకోకండి. ఏమో అనుకుంటున్నావు? IAS, IPS లాంటివి కాకుండా ఏదైనా చిన్న ఉద్యోగం చేద్దాం అనుకుంటున్నాను.